మయూరివే ఢిల్లీ గురించి విన్నామే కానీ కన్నారా చూడలేదు ప్రభు. కానీ చూస్తున్నాం కదా మా గోల్కొండని. స్వర్గం భూమికి దిగి వచ్చింది. ప్రభువుల వారి పాలన సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుల పాలన. జాగీర్దార్ గారు, మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక. అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం. మన రాజ్యంలో మచ్చుకైనా మత కల్లోలాలు కనిపించని కారణం మాకు మీకు ఉన్న ఐకమత్యం, ఆత్మీయత. అంతేనా? ఆలంపన యువరాజుల వారు రుద్ర కవీంద్రులు బయలుదేరుతున్నారు. మంచిది. జాగీర్దార్ గారు, తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్ర కవీంద్రులు యువరాజుల వారు 4-5 రోజులుగా తెలుగు సాహితీ చర్చ సాగిస్తున్నారు. యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు. ఇటీవల చెంచలపల్లిలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది. చెంచలపల్లిలోనా? మీరు పొరబడి ఉంటారు. వారు పొరబడి వచ్చారేమో కానీ రావడానికి వచ్చారు. యువరాజుల వారు సాధారణంగా బాలాహిస్సారు వదలరే. దాగా మూసీ నది ఒడ్డుకి షికారుగాని వెళ్ళారేమో. చెంచలపల్లె మూసీకి అవతల ఒడ్డున ఉంది ప్రభు. దయచేయండి రుద్ర కవీంద్ర. గోలుకొండాధీశ మల్కిమ చక్రవర్తి జయోస్తు విజయోస్తు. రాసుతుడైన మల్కియ భరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున పెట్టి తోన్ప రజతాచలమెత్తున రాకయుండినన్ భాసురలీల నిల్పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణు వృషభవాహను చంద్రకళావతంసునిన్ మా చక్రవర్తులను ఎంత బాగా వర్ణించారు మహాకవులు. ఇలా దయచేయండి రుద్ర కవీంద్ర. మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది, పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది. ఈ 10 రోజులు మా దర్బారులో కవితాగానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. విద్యాపోషణలో మాకు విజయనగర చక్రవర్తులు ఆదర్శం సుమండి. ప్రభు, పారసీ పదాల పసందు, తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితా రసజ్ఞులు మీరు. విజయనగర విద్యా వైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతి సమారాధన సాగిస్తున్నారు తమరు. కవీంద్ర, తమకు రెంటచింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం, స్వీకరించండి. తమ కవిత 200-300 వర్షాలు తెలుగు నేలను వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాం. మహాప్రసాదం ప్రభు. మహాప్రసాదం ప్రభు. తమరి విద్యా పోషణ లోకమంతా వేనోళ్ల చెప్పుకుంటున్నది. అద్దంకి గంగాధర కవీంద్రుల వారి తపతీ సంవరణోపాఖ్యానం కృతిగొన్న సాహితీ ప్రియులు తమరు. పొన్నెగంటి తెలగనార్యుని యయాతి చరిత్ర కృతినందుకొన్న రసజ్ఞులు. తెలుగు కవిత సరస్వతి ధన్యమైంది ప్రభు, ధన్యమైంది. మతాలు వేరైనా కవితా మతం ఒకటేనని చాటి చెప్పారు ప్రభు. కవీంద్ర, కవితా సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, మా యువరాజులు మాకన్నా కవితా మతం బాగా తెలిసిన వారు, ఉభయ భాషా ప్రవీణులు కూడా. రా నాయనా రా. మాటల్లో దయచేశారు. శతాయుర అభివృద్ధిరస్తు. కర్ణాటకాధీశు కంఠమాలిక మీద గురురాజు ముత్యాల గొడుగు మీద వింధ్య దేశాధీశు వెల్ల వల్వల మీద గౌళేశు వజ్రాల గద్దె మీద పాంచాల భూమీషు పట్టు పల
వంగాళ జననాథు పాంచజన్యం మీద గుహురేంద్రు ధవళ గోకళం మీద ఆడిపాడి నటించుము అవధళించు మెచ్చి కుపించు శంసించు మేమళించు సంతసంబున నీ కీర్తి జలజనేత్ర మానవోపేంద్ర కుతుభుషా మానవోపేంద్ర కుతుభుషా మండలేంద్ర కృతజ్ఞుణ్ణి కవీంద్ర. భగవంతుని దయవల్ల, తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మొహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండకే కోహినూర్ కాగలరు. అవునవును, నిజం నిజం. జహాపన, మన్నించాలి. నిజం నిష్ఠురం కాకపోతే మనం ఆశించేదొకటి అయ్యేదొకటి కాకూడదా? తమకెందుకు ఆ సందేహం? వారు నింగిన మెరిసే మరో నెలవంక కావాలి. కులీ కుతుబ్ షా వారి పేరు దశ దిశలా వ్యాపిస్తుంది. కవుల నోటి మాట శిలా శాసనమే కాని నీటి మూట కాదు, కాజాలదు. జాగీర్దారు వారు చమత్కార ప్రియుళ్ళండి. లేదు లేదు, హాస్యానికైనా రహస్యం బయట పెట్టలేను. చెంచలపల్లెలో ఏ దశలో వారి దర్శనమైందో జ్ఞాపకం వస్తే నాకిప్పుడు కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది ప్రభు. ఏమిటా రహస్యం? చెప్పండి. ప్రభు, ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు కానీ నలుగురిలో నిజమనే దేవత ముందు చాటుమాటులు లేవు జాగీర్దార్ గారు. కూడని పని కొద్దివాడు చేసినా గొప్పవాడు చేసినా శిక్షార్హమే అవుతుంది. అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు? ప్రతివారు గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే. చెప్పండి. చెప్పక తప్పదా ప్రభు? మా ఓర్పును పరీక్షించే సాహసానికి దిగొద్దు. నిప్పు రగిలించి నీళ్ల కోసం వెతక్కండి. యువరాజుల వారికి కోపం వస్తుందని భయం. మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో, మధ్య నా గురించి భయం ఎందుకు? అయినా అంత పిరికి బందలా మీరు కాదు. చెప్పవలసింది చెప్పండి. చిత్తం ప్రభు, నిజం చెప్పడంలో నాకు భయం లేదు. మొదటి నుంచి చెబుతాను. చెంచలపల్లెలో భాగమతి అనే ఒకానొక బజారు ఆడది ఉందిలేండి. తుచ్చుడా, నీ ప్రాణం తీస్తాను. అలీజా, కుతుబ్, ఆవేశం మంచిది కాదు. ఆలంబన. ప్రభు, వారికి కోపం రావడం సహజం. యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకటి పడేవేళ ఆ పిల్ల ఆటాపాటా చూడ్డానికి రావాలా? వారి కోరికలు మా వంటి వారికి తెలిస్తే 1000 మంది పిల్లల్ని వారికి నజరానాగా తెచ్చి సమర్పించుకునేవాళ్ళం. క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు అలీజా, ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే. మరి కొంచెం నిలిచి వెళ్ళు. నా వల్ల కాదు. మన్నించాలి ప్రభు, వారిప్పుడు పూర్తిగా పరధ్యానంలో ఉన్నారు. అందుచేతనే మర్యాదను కూడా అతిక్రమిస్తున్నారు. వయస్సు దోషం మరి. ఇవాల్టికి సెలవు తీసుకోండి రుద్రకవీంద్ర. చిత్తం ప్రభు. ఆలంబన. జాగీర్దార్ చెప్పింది నిజమేనా? చిత్తం. ఇదేనా బాలాహిస్సారులో కనిపించని కారణం, కవితాగోష్ఠులకి రాని కారణం, దర్బారుకి దయచేయని కారణం ఇదేనా? మాట్లాడవే. చిత్తం. మొహమ్మద్ కులీ బాధ్యత నీ మీద నమ్మి ఉంచినందుకు ఇదేనా ఫలితం? చెంచలపల్లిలో ఆ పిల్ల ఎవరు? నాకు తెలియదు. ఇప్పుడు కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు? చిత్తం. వారు ప్రతిరోజు ఇదే వాళ్ళకు షికారు వెళ్తారు. అంటే అక్కడికేనా? చిచి, ఒక ఆడదానికి బానిసయ్యేంత దుర్బలుడా యువరాజు? ఆ జాగీర్దారు చెప్పినట్లు జనానాకి నజరానాగా ఎందరైనా లభించేవారే. ఈ విషయంలో వారు పవిత్రులు. వారి ఆదర్శం వారిదే. కానీ
కనిపిస్తూనే ఉందిగా. ఒక బజారు ఆడదాని కోసం మారువేషాలతో వెళ్తాడా గోల్కొండ యువరాజు? ఎంత సిగ్గుచెట్టు! పైగా అదొక హిందూ స్త్రీ. ఆలంబన. దాని బండారం ఏమిటో చూడాలి. యువరాజుల వారి సర్వనాశనం తలపెట్టి ఏ శత్రువైనా ఈ ప్రయోగం చేస్తున్నారేమో గ్రహించావా? అలాంటిదేం లేదు ప్రభు. ఆ ఉన్నదేమిటో మేమే స్వయంగా పరిశీలిస్తాం. పద. చాలా కోపంగా ఉన్నావు. నా కోపతాపాలు నిన్నేం చేస్తాయిలే తల్లి. నువ్వంటే ఓ మహారాణివైతివి.
నువ్వు మహారాణికి మహారాణివి అవునా? నీకేం తక్కువ? ఇంట్లోంచి కోటలోంచి ఏడాదిగా గానా బజానా మానేసి కూర్చున్నాం. ఇల్లెలా గడుస్తుంది? ఆయన్ని కాస్త అడిగితే నీ నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా? ఇంకా నయం. ఆయన్నే ఎలా అడగను? నాకు చేత కాదు. సరసాలు సంగీతాలు ఎలా చేతనయ్యాయి? ఒకళ్ళు నేర్పితేనే నేర్చుకున్నావా? కాస్త బతుకు తెరువు చూడవే తల్లి. ఈ 6 మాసాల నుంచి ఇల్లు ఎలా గడిచిందో ఒక్కనాడైనా ఆలోచించావా? ఇదిగో అన్నీ అమ్మి గడుపుకొచ్చాను. అన్నీ అయిపోయాయి. ఆ జాగీర్దార్ కక్ష కట్టి ఆఖరికి అప్పు నిప్పు కూడా పుట్టకుండా చేశాడు. అక్క, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య కింద తేలింది మన బతుకు. ఎలాగో గుట్టుమట్టుగా ఆ గానా బజానాతో నెట్టుకొచ్చాం. ఇవాళ నడి బజార్లో పడి ఏడవలసిన గతొచ్చింది. ఇప్పుడైనా తెలిసిందా మన స్థితి? పైసాకి గతి లేక పస్తులు పడుకోవాల్సి వస్తుంది. పస్తులుండక్కర్లేదు. ఇదిగో బంగారు మొహరీల సంచి. జీ హుజూర్, బంగారు మొహరీలా? ఖుదా పంపిన దేవదూత. ఈ నిమిషాన మీ పాలిట దేవదూతనే. సంచి కావాలా? చిత్తం. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అక్క, దేవుడా, ఈ చిన్న సంచి మొహరీలే కాదు, ఇంకా ఇన్ని కిన్ని అన్ని కన్ని ఎన్నైనా ఇస్తాను. కానీ ఒక్కటే షరతు ఉంది. చిత్తం. ఒకటేనా? సెలవేయండి. తమ ఇంట దాసీ పని చేయమంటారా? నీకు సిద్ధం. అక్కర్లేదు. మీ ఇద్దరు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. అంతే నా షరతు. క్షమించండి. తమరెవరో తెలియదు కానీ తమ దయకు మాత్రం కృతజ్ఞులం. మేమీ ఊళ్ళో డబ్బు కోసం పుట్టలేదు, బ్రతకడం లేదు. ఇవాళ డబ్బు కోసం పారిపోలేం. ఈ ఊరు మా పుట్టిన చోటు. బాబు, చిన్నపిల్ల, తమరెవరో మన్నించాలి రాజా, మహారాజా. అలాగా? నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే మరో నిమిషంలో మిమ్మల్ని కోరిల్లో పాతి పెట్టిస్తాను. శివుడు ఆజ్ఞలేంది చీమైనా కుట్టదు. విధి ఎదురైతే అనుభవించక తప్పదు. ఇవాళ మాకు గోరీ కట్టిస్తారు. రేపో మాపో వెనుక ముందుగా అందరూ అక్కడికే చేరుతారు. అలాంటి చోటు గురించి మీకింత అధికారం అతిశయం ఉందని మాకు తెలియదులేండి. ఆటాపాటా నేర్చిందానివే అనుకున్నాను. మాటలు కూడా బాగా నేర్చావు సుమా. ఆఖరి మాట, నువ్వు కులీ కుతుబ్ షా వారిని చూడ్డానికి వీల్లేదు. మా మాట నువ్వు పాలించి తీరాలి. వారే నన్ను వదులుకున్నప్పుడు తప్పదన్న మాటేగా. భాగమతి, కులీ కుతుబ్ షా అంటే ఏ జాగీర్దారో కాదు, మరో మన్నె సుల్తాను కాదు. ఈ గోల్కొండ మహాసామ్రాజ్యానికి వారసుడు, యువరాజు. కోట్లాది ప్రజల్ని పాలించవలసిన వ్యక్తి. అతనికి ఎన్నో ధర్మాలు, న్యాయాలు ఉంటాయి, బాధ్యతలున్నాయి. అలాంటి అసామాన్య వ్యక్తిని కేవలం నీ స్వార్థానికి దాసుణ్ణి చేసుకుని సామ్రాజ్యానికి, ధర్మానికి ద్రోహం చేస్తావా? అన్యాయంగా ఆరోపించకండి. నేను వారిని ఏ స్వార్థంతోనూ ప్రేమించలేదు. ఒకరినొకరు ఆరాధించుకున్నాం. దీపానికి దీపం ముట్టించి జ్యోతిని వెలిగించామే కానీ ఒక దీపం వెలగడానికి మరో దీపాన్ని ఆర్పేయలేదు. భాగమతి, ఒకవేళ చక్రవర్తి గారే స్వయంగా అభ్యర్థించిన ఇదేనా నీ జవాబు? అయ్యా, నేను విన్నంత వరకు చక్రవర్తి గారు ధర్మ ప్రభువులనే విన్నాను. వారైనా మా శరీరాల్ని వేరు చేయగలరేమో కానీ కలిసిన మా మనసుల్ని వేరు చేయలేరనుకుంటాను. కంఠాన్ని తుంచగలరేమో కానీ మా హృదయాన్ని తుంచలేరు కదా.